హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హైదరాబాద్లో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎస్పీఎంసీఎల్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ తరపు నుంచి సూపర్వైజర్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ మరియు జాబ్ లొకేషన్ వచ్చేసి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్లోనే ప్రొవైడ్ చేయనున్నారు. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి వివరాలను వీడియోలో చూద్దాం. మీలో అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. సో నోటిఫికేషన్ వివరాలు వెళ్ళినట్లయితే ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో ఈ నోటిఫికేషన్కు ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అఫీషియల్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులకు కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ఒకసారి పోస్ట్ వైజ్గా వివరాల్లో భాగంగా చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి సూపర్వైజర్ ప్రింటింగ్ కేటగిరీలో ఉండడం జరిగింది. సో మొత్తంగా ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన వారికి శాలరీ వచ్చేసి పర్ మంత్ 26,000 నుంచి 1 lakh వరకు పే స్కేల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా సూపర్వైజర్ ప్రింటింగ్ సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ 2, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 1, ఎస్సీ వారికి 1 రిజర్వ్ చేయబడ్డాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 30 years లోపున వారు అప్లై చేసుకోవచ్చు. మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. మరియు సూపర్వైజర్ ప్రింటింగ్ సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం బీటెక్ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉన్నవారు ఈ సూపర్వైజర్ ప్రింటింగ్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అనగా డిప్లొమా ఇన్ ప్రింటింగ్ లేదా బీటెక్ ఇన్ ప్రింటింగ్ ఉన్నవారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్ సంబంధించి పోస్టుకి సెలెక్ట్ అయిన వారికి పర్ మంత్ 26,000 నుంచి 1 lakh వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, ఓబీసీ 1 వేకెన్సీ ఉండడం జరిగింది. సో ఈ పోస్ట్కి కూడా 18 నుంచి 30 years లోపున వారు అప్లై చేసుకోవచ్చు. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ ఐటీ సంబంధించి ఆయా బ్రాంచెస్ నుంచి డిప్లొమా కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు, లేదా బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ట్రిపుల్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్, బీటెక్ ఇన్ కంప్యూటర్, బీటెక్ ఇన్ మెకానికల్, బీటెక్ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ, బీటెక్ ఇన్ ఐటీ సంబంధించి ఆయా బ్రాంచెస్ నుంచి బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్ పోస్ట్కి అప్లై చేసుకొని ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ సూపర్వైజర్ ఐటీ సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పోస్ట్ కూడా 26,000 నుంచి 1 lakh వరకు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ 1, ఈడబ్ల్యూఎస్ 1 రిజర్వ్ చేయబడ్డాయి. 18 నుంచి 30 years లోపున వారు అప్లై చేసుకోవచ్చు. ఈ సూపర్వైజర్ ఐటీ పోస్ట్కి వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ డిపార్ట్మెంట్లో డిప్లొమా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి ఐటీ నుంచి బీటెక్ ఉన్నవారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ మరొక పోస్ట్ చూసినట్లయితే సూపర్వైజర్ ఓఎల్ సంబంధించి 1 వేకెన్సీ ఉండడం జరిగింది. ఓబీసీకి రిజర్వ్ చేయబడింది. మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఏదైనా ఒక లాంగ్వేజ్ నుంచి మాస్టర్ డిగ్రీ ఉన్నవారు ఈ పోస్టుకు అప్లై చేసుకొని ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ హిందీ టు ఇంగ్లీష్ సంబంధించి ఇంగ్లీష్ టు హిందీ సంబంధించి ట్రాన్స్లేషన్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా చూసినట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి హిందీ కేటగిరీలో సెలెక్ట్ అయిన వారికి పర్ మంత్ 8,350 రూపీస్ నుంచి 20,470 రూపీస్ వరకు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా 1 వేకెన్సీ ఉండడం జరిగింది. 18 నుంచి 28 years లోపున వారు అప్లై చేసుకోవచ్చు. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్ అనగా ఏదైనా సబ్జెక్ట్ నుంచి 50% మార్కులతో గ్రాడ్యుయేషన్తో పాటు టైపింగ్ స్పీడ్ వచ్చేసి హిందీలో 30 words per minute టైపింగ్ చేయాల్సి ఉంది. సో ఈ విధంగా ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నారో వారు ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే March 15th నుంచి April 10th వరకు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ కూడా March 15th నుంచి April 10th వరకు మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో మొదటగా ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. జూన్ లేదా జూలై 2021లో దీనికి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు. సో దీనికి సంబంధించి ఈ విధంగా షార్ట్ నోటిఫికేషన్ అయితే ఎస్పీఎంసీఎల్ నుంచి విడుదల కావడం జరిగింది. సో నెక్స్ట్ దీనికి సంబంధించి అఫిషియల్గా టోటల్ నోటిఫికేషన్ రాగానే టోటల్ క్లారిటీతో వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు అయితే ఎవరైతే ఈ క్వాలిఫికేషన్తో నిరుద్యోగులుగా ఉన్నారో వారందరికీ వీడియోని షేర్ చేయగలరు. నెక్స్ట్ వచ్చే వీడియోలో దీనికి సంబంధించి టోటల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ రాగానే టోటల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.